బాపట్ల జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపో ప్రాంగణాన్ని డిపో గ్యారేజ్ ను జిల్లా ప్రజావాణి అధికారి సామ్రాజ్యం తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం కింద మహిళా ప్రయాణాలు బాగా పెరిగాయని చెప్పారు. ఉచిత బస్సుల్లో ప్రయాణించే మహిళలు తప్పనిసరిగా ఆధార్, రేషన్ కార్డులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఇంతకుముందు 40% ఉన్నటువంటి మహిళా ప్రయాణికులు స్త్రీ శక్తి పథకం ఇంప్లిమెంట్ అయిన తర్వాత నియర్లీ 65% వరకు మన బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ స్త్రీ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే గొప్ప ఆశయంతో ఈ పథకం ప్రవేశపెట్టారో అంటే మహిళా సాధికారత సాధించాలి, అట్లాగే మహిళలు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, బయట చదువుకోవడానికి కానివ్వండి, ఉద్యోగాలు చేయడానికి కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఉపాధి కోసం వెళ్ళేటప్పుడు ఈ ఛార్జీ ఖర్చులు ఇవన్నీ ఏమి లేకుండా వారు ఉచితంగా ప్రయాణం చేసినట్లయితే మరింతగా వారి యొక్క ఉపాధి కల్పన మెరుగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని రాష్ట్రమంతగా కల్పించారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, అలాగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఈ 5 రకాల బస్సుల్లో కల్పించారు. మన జిల్లా పరిధికి వచ్చేసరికి మనకి 2 రకాల బస్సులు ఉన్నాయి, పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. మొత్తం మీద మన దగ్గర 254 బస్సుల్లో మన 212 బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని మనం కల్పిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ స్కీమ్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో